హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ మిల్ మేకర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఈ మిల్ మేకర్ వేడి నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి వాటర్ పిండేసేయండి. ఇవి మనకి కావాల్సినన్ని తీసుకోవచ్చు. మీకు ఎన్ని తినగలరో అన్ని తీసుకోవచ్చు. ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. కారం 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, నూనె 5 స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పౌడరు 1 స్పూను, జీడిపప్పు పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, టమాటా పేస్టు ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఉప్పు రుచికి తగినంత. పెరుగు చిన్న కప్పు తీసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్లోనే దీంట్లో పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. కొద్దిగా వేగగానే ఈ 2 కలిపి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే మనం ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు ముందుగానే వేసుకుంటే కొద్దిగా టమాటాకి పట్టి కొద్దిగా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే పసుపు కూడా వేసేసుకోండి. ఈ 2 కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోండి. ఇది మనకి త్వరగా అయిపోతుంది. మనం అన్ని రెడీగా పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లోనే జీడిపప్పు పేస్ట్ వేసుకోండి. జీడిపప్పు పేస్ట్ వేయగానే కొద్దిగా దగ్గర పడుతుంది. అలాంటి టైంలో మనం త్వరగా ఈ వాటర్ పిండేసిన మిల్ మేకర్ని దీంట్లో వేసుకోండి. ఇది కొద్దిగా వేగుతున్న టైంలోనే మనం సరిపడా కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి కారం. ఒక 2 నిమిషాలు ఇది వేగిన తర్వాత దీంట్లో తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసాన్ని వేసుకోండి. ఇందులో మనం పెరుగు కూడా వేస్తాం కాబట్టి చూసి పులుపు మీకు ఎంత కావాలో అంత రసాన్ని దీంట్లో వేసుకోండి. ఇది జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత త్వరగా దగ్గర పడుతుంది. లో ఫ్లేమ్లో దీన్ని కొద్దిగా ఉడికించుకుంటూ ఉండండి. దీంట్లో ఇప్పుడు పెరుగు కూడా వేసేయండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు ఈ 2టిని కూడా వేసి మంచి ఫ్లేవర్తో మనకి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఉడికే టైంలో ఈ 5 మినిట్స్ మనకి చక్కగా దగ్గరగా ఉడికే వరకు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే దీన్ని చాలా వరకు ఒక 15 మినిట్స్ వరకు కలుపుతూ కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. చివరగా మనం దీంట్లో తగినంత కొత్తిమీర వేసుకొని దీన్ని రోటీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, అలాగే వేడివేడి రైస్లో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.